అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాలకు చెందిన బాలసురేంద్ర టెక్సాస్లోని ఓ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు ఈతకెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితులు విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాలసురేంద్ర మృతితో పేరాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుని తండ్రి రమేష్ పేరాలలో చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. ఎంతో ఉన్నత స్థితికి చేరతాడన్న కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి త్వరగా మృతదేహాన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరి నిన్నటి రోజున మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్ కు వెళ్లి పొరపాటున వాటర్ ఫాల్స్ లో కొట్టుకుపోయినందువల్ల ప్రమాదం జరిగినట్టుగా మాకు సమాచారం తెలిసింది. మరి విచారించగా హాస్పిటల్ తీసుకెళ్లే లోపే తాటికొండ బాలసురేంద్ర చనిపోయాడని చెప్పే విషయం ఇక్కడ ఉండేటువంటి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులందరూ కూడా జీర్ణించుకునే పరిస్థితిలో ఉన్నాము. ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి బాలసురేంద్ర ఆంధ్రప్రదేశ్ మరి పేరాలు తీసుకురావడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటుగా విదేశాంగ శాఖ, మరి అట్లాగే ఇండియన్ ఎంబసీ వాళ్ళు, అమెరికాలో ఉండేటువంటి తానా వాళ్ళు కానివ్వండి, ఆటా వాళ్ళు, తెలుగు అసోసియేషన్స్ ఎవరున్నా కూడా అందరూ కూడా సహకరించి డెడ్ బాడీని త్వరతగతిన వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాలని చెప్పి సహకరిస్తారని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం.